जातकरीत्या द्वादश भाव स्थान स्थिताः ये ये ग्रहाः अरिष्ट स्थानेषु शुभफल प्राप्त्यर्थं यजमान्यस्य अंतर्गत बहिर्गत शत्रु पलायनार्थं मम निवासित गृह अखंड स्थिरलक्ष्मी निवास सिद्ध्यर्थं मम सत्संतान अखंड विद्यापारंगता सिद्ध्यर्थं मम यजमान्यस्य अंतर्गत बहिर्गत शत्रु पलायनार्थं जनाकर्षण द्वारा राज्याधिकार योग्यता सिद्ध्यर्थं बुधादित्य योग्यता सिद्ध्यर्थं अन्योन्य ब्राह्मण सहायेन भक्तिपूर्वक विशेषतः महारुद्राभिषेक पूजा कारयिष्ये सुलिखित विधान ब्रह्मे ब्रह्मेश्वरं विश्वेश्वरागाधीमनाम्रे शाकुंकारुद्रवद्रयं सत्यवेदं हृदय ध्यायामि ध्यानं समर्पयामि मेरे चपड़े महाज्योति मय अलंपुर क्षेत्र विराजने जोगुल शक्ति युक्ताय ब्रह्मेशानाय मंगलम यादे दुर्मेष्टमस्ते भूमोदेनो तयास्मान् विष्णुपत्ये अवरिपूज्य नमस्ते अस्वायुधाय नाथायत्मे उभाभ्यां नमो महज्ञ सदाशिवाय श्रीमन् महादेवाय नमः मृत्युंजयाय रुद्राय नीलकंठाय शंभवे अमृतेशाय शर्वाय महादेवाय नमो नमः बुधस्य दीर्घ बुद्धिंच मंत्रे मंत्रे रहस्यंच शुक्र सौख्यंच शनि शांतिंच राहु राज्यंच केतूनां प्रबलम सहस्र गावो विभवन् विश्वायास्त विपये बृहस्पति రసాలు విడుదల చేస్తూ కొన్ని రకాల ప్రయోగాలు చెప్పి ప్రయోగాల ఫలితంగా బంగారాన్ని తయారు చేశారు. ఆ విధంగా తయారు చేసిన బంగారంతో ఇదే ప్రాంగణంలో చుట్టూ ఇదే తరాలో ఇలాంటి ఆలయాలు అదనంగా మనకు ఆలయాన్ని నిర్మాణం చేశారు. ఇప్పుడు మీరు వచ్చేదాకా వచ్చే 4 ఆలయాలు పడేది, ఇది ఒక ఆలయం, మళ్ళీ అమ్మవారి ఆలయం పడేది మరో 3 ఆలయాలు, ఇట్లా 9 ఆలయాలు. బాల బ్రహ్మ, గరుడ బ్రహ్మ, వీర బ్రహ్మ, విశ్వ బ్రహ్మ, కుమార బ్రహ్మ, తారక బ్రహ్మ, పద్మ బ్రహ్మ, అర్ధ బ్రహ్మ, సంఘ బ్రహ్మ, 9 ఆలయాలు. ఈ 9 ఆలయాల సముదాయాన్ని అన్నింటి కలిపి నవబ్రహ్మాలయాలు లేదా నవలింగ దివ్య భవనం అని పిలుస్తారు. యావత్ ప్రపంచంలోనే నవబ్రహ్మాలయాలు అలంపులో తప్ప మరి ఎక్కడా లేదు. ఏవి నవబ్రహ్మ గొప్పతనం ఏమి అంటే నవబ్రహ్మ ఆలయాలు అనేది నవగ్రహాలకు అధిష్టాన దైవాలు. ఇప్పుడు రాములవారి రాములవారు ఆంజనేయ స్వామికి అధిష్టాన దైవం. ఆంజనేయ స్వామి అనుగ్రహం కావాలంటే ఆంజనేయ స్వామికి అభిషేకం చేసుకోవచ్చు, సుందర లేపం చేసి వడమాల చేసి తమలపాకు పెట్టుకుని రకరకాల సుందరకాండ చేయొచ్చు. అదే రాముడి దగ్గర కూర్చొని ఆటోమేటిక్ ఆంజనేయ స్వామి వస్తాడు, అధిష్టాన దైవం. సో ఇక్కడ నవబ్రహ్మాలయాలను దర్శనం చేసుకుని అందుకు మూలకారకుడు అంటే ఆ యొక్క బాలబ్రహ్మేశ్వరుడు అభిషేకం చేస్తే మనకు తెలియకుండా ఆ యొక్క నవగ్రహ ఈతి పాదాలన్నీ కూడా పెరిగిపోతాయి. అందుకే సంకల్పంలో ఎక్కడా లేకుండా ఒక ఆనందంలో మాత్రము బుద్ధికారక, మేధోకారక బుధగ్రహ, పత్రికారక, కలత్రకారక, శుక్రగ్రహ, ఆరోగ్యకారక, యశోకారక, సూర్యగ్రహ ఇవన్నీ మనం చెప్తూ వస్తాం అనమాట. అందుకు నవబ్రహ్మాలయాన్ని దర్శనం చేస్తే అందుకు మూలకారకుడు బాలబ్రహ్మేశ్వరుడు అభిషేకం చేస్తే నవగ్రహ ఈతి పాదాలు పెరిగిపోతాయి. స్వామివారి పక్కన మనకి ఇక్కడ కనిపించే విగ్రహం విష్ణుసార గ్రహం. ఈశ్వరుడికి లింగం ఎట్లయితే ప్రతిరూపమో విష్ణుకు ప్రతిరూపం విష్ణుసార గ్రహం. శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణుడు. ఈ విష్ణువు ఇక్కడ ఎట్లా అంటే ఏకకాలంలో ఇక్కడ సూర్యుడికి విష్ణుతో అభిషేకం చేస్తున్నాం. ఎప్పుడైతే నది తీరాన్ని ఇక్కడ వేసినాడో నదిలో కొడుతున్న ఆ యొక్క సారగ్రాములు మాధ్వాచార్యుల వారు ఇక్కడ స్వామి వారికి వాయు ప్రతిష్టాపన చేశారు. యంత్ర ప్రతిష్ట మీద వాయు ప్రతిష్టాపన. అందుకే ఇక్కడ ఇద్దరిని ఏకాలం చేస్తారు. ఈ ఆలయాలను కూడా 1400 సంవత్సరాల క్రితం ఆవేశకర్త బాదామి చాళుక్యులు 2వ ప్రదేశ్ నిర్మాణం చేశారు. చాళుక్యులు క్షేత్రానికి దక్షిణ కాశీ, కాశీతో సమానంగా చెప్తారు ఈ అలంపురం. బ్రహ్మేశ్వయం సవిశ్వేష, కాశీలో విశ్వేశ్వరుడు, అలంపురంలో బ్రహ్మేశ్వరుడు. సా కాశీ హేమలాపురం, కాశీ ఇక్కడ హేమలాపురం. ఈ అలంపురానికి పూర్వం హేమలాపురం, హేమ అంటే బంగారం, బంగారం తయారు చేసింది. ఏమైనా వాస్తవం మనకు తెలియదు కానీ విగ్రహం కింద స్వామివారి కింద స్వర్ణాలయం ఉంది అని చెప్తారు. అందులో రైతలింగము, వజ్రలింగము, స్ఫటికలింగము, మరకలింగము,
అక్కడ వెండి ఇవన్నీ ఉన్నాయని చెప్తారు. ఇవన్నీ ఆత్మహత్యల వల్ల చేస్తున్న అనంత పద్మనాభ స్వామి ఆ స్థాయిలో నీలవాళ్ళ మనం ఉంటుంది. ఇట్లా ఈ సోమవారంతో ఉంది అని చెప్తారు. దాదాపు అలంపూర్ యొక్క గొప్పతనం ఏంటంటే గ్రామీణ ఒక ఎల్లమ్మను మొదలుకొని జగత్తు పార్వతీ ప్రపంచం లేని ఆలయాలు అలంపూర్ అన్ని ఆలయాలు వెంకటేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి, స్వామి, సూర్యనారాయణ స్వామి, దక్షిణామూర్తి. అలంపూర్ అనేది ఒక ఆలయం ఆలయం ఒక రోజు మొత్తం కేటాయించారు. అందుకే చెప్తారు బాల బ్రహ్మేశ్వరాయాస్తు ఇవన్నీ కాంతపురాలు చేస్తున్నారు. బాల బ్రహ్మేశ్వరాయాస్తు భక్త కల్ప ధ్రుమాయిక కోటి లింగ స్వరూపాయ స్వర్ణ లింగాయ అస్తు అంటే ఉన్నారు ఎవరు బాల బ్రహ్మేశ్వర. ఎక్కడ భక్త కల్ప భక్తుల పాటు కోటి లింగ స్వరూపాయ ఈ ఒక స్వామివారికి అభిషేకం చేసి కోటి లింగాలు. ఇక్కడ కోటి లింగాలు అంటే కోటి దేవతామూర్తులు మనం తీసుకోవాలి. సో అలాంటి కోటి దేవతామూర్తిని పూజిస్తే ఎలాంటి ఫలితం వస్తే అలాంటి ఫలితం వస్తుంది. స్వర్ణలింగాయ మనం విశేషించి అలాంటి లింగం బంగారు లింగం కాబట్టి ఇందులో స్వర్ణలింగం అని చెప్తున్నాం. పైన విగ్రహం నుంచి బంగారు జరుగుతుంది. ఇవన్నీ శాస్త్రీయ ప్రమాణాలు. స్వర్ణలింగాయ మనం ఉన్నతమైన స్థానం అన్నమాట. సో స్టార్ట్ చేద్దాం.